ఆర్సీబీ 16 సంవత్సరాల నిరీక్షణ ఇప్పటికి ఫలించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలని ఆర్సీబీ ప్రయత్నిస్తూనే ఉంది. 2009, 2011, 2016 ఇలా 3 సార్లు ఐపీఎల్లో మెన్స్ జట్టు ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ ఫైనల్స్ లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ఎందరో గ్రేట్ ప్లేయర్స్ ఆర్సీబీ తరపున ఆడారు. అయితే కప్పు మాత్రం సాధించలేకపోయారు. అయితే ఉమెన్స్ జట్టు ఈ లోటు తీర్చేసింది. 2024లో ఉమెన్స్ జట్టు తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించి పెట్టింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టైటిల్ రావడం తనకెంతో ఆనందం కలిగించిందని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇది తమ జట్టులో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ సాధించేందుకు మెన్స్ జట్టు కూడా కొత్త ఉత్సాహంతో ప్రయత్నిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు. డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించాక ఆర్సీబీ ఉమెన్స్ టీం గ్రౌండ్లోనే ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తుంటే విరాట్ కోహ్లీ వీడియో కాల్లో వారితో జాయిన్ అయ్యి ఉత్సాహంగా స్టెప్స్ వేశాడు. 16 సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ జట్టు సాధించలేంది డబ్ల్యూపీఎల్లో టైటిల్ సాధించడం ద్వారా ఉమెన్స్ జట్టు సాధించిందన్నమాట. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఉమెన్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.